భక్తులు మూడు రకాలట: ఉత్తమ భక్తి, మధ్యమ భక్తి, అధమ భక్తి. అందులో గోపికల భక్తి ఉత్తమ భక్తి, ఉద్ధవుని భక్తి ఉత్తమ భక్తి, ప్రహ్లాదుని భక్తి ఉత్తమ భక్తి, విభీషణుడి భక్తి ఉత్తమ భక్తి, హనుమంతుని భక్తి ఉత్తమ భక్తి, రంతిదేవుడు బలిచక్రవర్తి వేళ భక్తులు ఉత్తమ భక్తులు. ఎందుకని? సాక్షాత్తు వచ్చినవాడు విష్ణువు. ఇతనికి నా రాజ్యం సర్వం ధారపోస్తున్నట్టు అవుతుంది, 3 అడుగులు దానం చేస్తే సమస్తం ఆక్రమిస్తాడు, అప్పుడు నేను నాశనం అయిపోతాను అని మా గురువుగారు నాకు చెప్పినా నేను వినను అని బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువు అని తెలుసుకుని కూడా 3 అడుగులు ధారపోశాడు. ఎంతమంది చేయగలరండి అలాగా? గురువుగారు చెప్పారా ఇతడికి 3 అడుగులు దానం చేస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడని? అయినా వినిపించుకోలేదు. భక్తి అంటే భక్తే, భగవంతుడికి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసింది. హనుమంతుడు గుండెలు కూడా చీల్చుకోగలడు రాముడి కోసం. ఇక ప్రహ్లాదుడి సంగతి చెప్పేదేముంది? నిప్పుల్లో వేస్తున్నా నారాయణ అన్నాడు, నీళ్లల్లో పారవేసినా నారాయణ అన్నాడు, కొండ మీద నుంచి కిందకు తోసినా నారాయణ అన్నాడు, ఏం చేసినా నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అంతే ఆయన. నువ్వు ఏం చెయ్యి, నేను నారాయణ స్మరణ విడిచిపెట్టనన్నాడు. అది ఉత్తమ భక్తి. ఇంకా గోపికలు వీళ్ళందరికంటే ఉత్తములు. గోపికలని ఇంక ఎవరితోటి పోల్చలేమట. భర్త ఎవరు, భార్య ఎవరు? నువ్వే జగద్గురువి, నిన్ను మించిన భర్త లేడు, నువ్వే సర్వలోక వ్యాపకుడువైన కృష్ణుడివి అని గ్రహించామన్నారు. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర. నువ్వు నిజంగా యశోద బిడ్డవా? కాదు కాదు. నువ్వు యశోద బిడ్డవే అయ్యి ఉంటే, సామాన్య మానవుడి అయ్యి ఉంటే అప్పుడు భర్త వేరు, భార్య వేరు, స్త్రీ పురుషుడు పరాయివాడు అనే భేదాలు ఉంటాయి. సమస్త జంతు చేతో విదిత ఆత్మవు, అన్ని ప్రాణుల హృదయములలో ఉండే ప్రాణస్వరూపుడివి. ఈ చెట్టు పుట్ట సమస్తం జగద్గురువైన నువ్వే. కాబట్టి నీ దగ్గర పరత్వం లేదు, సత్వము లేదు, నువ్వే మాకు దిక్కు అన్నారు. అప్పుడు ఆయన నన్ను ఇలా మీరే గ్రహించారు, ఆ భయంకర స్థితి నుంచి బయటపడ్డారు. కాబట్టి ఈ క్షణమే మీరంతా నాలో లీనమైపోతారు, ఈ శరీరం విడిచిపెట్టాక శాశ్వత వైకుంఠానికి వస్తారని వరమిచ్చారు.